వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే బెంగళూరు ప్యాలెస్లో జగన్తో బీజేపీ పెద్దలు ఎవరైనా కలుస్తున్నారా, ఎవరైనా కలిశారా అనేది ఇప్పుడు ఒక హాట్ డిస్కషన్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ఓటమి తర్వాత కేవలం 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాని ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగిన తర్వాత వారు ఇవ్వలేదు. తర్వాత కోర్టులో కేసులు వేశారాయన. సో అవి అట్లా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కాబట్టి సాధారణ ఎమ్మెల్యే హోదానే కాబట్టి ఎమ్మెల్యే హోదాలో మరి అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాదు, తనకు మైకు రాదనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకే బాయ్కాట్ చేసిన పరిస్థితి. ఆయన అసెంబ్లీకే వెళ్ళట్లేదు. కానీ ప్రతి వారం కనీసం 1-2 రోజులు ఆయన తాడేపల్లి వచ్చి వెళ్తాడు. తాడేపల్లిలో ముఖ్యమైనటువంటి నాయకులతోటి సమావేశాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత 2 వారాల నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రావటం లేదంట. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తే ఆయన బెంగళూరులో ఆయనకు ఒక ప్యాలెస్ ఉంది. సాధారణంగా ఆయనకు బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాదులో ప్యాలెస్లు ఉన్నాయి, ఆయనకి కడపలో ఉంది, పులివెందుల్లో ఉంది. మరి ఇంకా ఇవి మనకు తెలియని ప్యాలెస్లు ఆయనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద కూడా చర్చ తర్వాత ఇంకొక దగ్గర మనం చర్చిద్దాం. సో మొత్తానికి ఆయనకి బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. అది చాలా కష్టపడి ఆయన కష్టార్జితంతో కట్టినటువంటి ప్యాలెస్ అనేది వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు. సరే, కష్టార్జితంతో కట్టారా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కట్టారా అనేది ఆ చర్చ కాదు. కాబట్టి ఆయన బెంగళూరు ప్యాలెస్లో మరి లోపలికి ఎవరు వెళ్ళినా మరి ఆ ప్యాలెస్ మొత్తం తిరిగి చూడటానికి కనీసం 4-5 గంటలు పెడుతుందంట. సో అంత పెద్ద ప్యాలెస్ ఉంది కాబట్టి అంతరంగిక చర్చలు, వ్యవహారాలు ఆ ప్యాలెస్లో చర్చిస్తే ఎవరికి కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇదే బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన్ని కొంతమంది బీజేపీకి చెందినటువంటి పెద్దలు కలిశారు అని చెప్పేసి ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. అయితే బీజేపీకి చెందిన పెద్దలు ఎందుకు కలిశారు, వారికి ఏమవసరం అనేటువంటిది చాలామంది కూడా ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ను సిట్టు వేగంగా విచారిస్తుంది. మరి ఇదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతున్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆఖరికి ఆయన సీఎంఓ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు, ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సో మిథున్ రెడ్డి గారు ఎంపీ, ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ని ప్రజల మధ్య పెట్టేసింది డిస్కషన్. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మరి చివరి 3 ఎన్నికలకు 3 నెలలు ముందు తప్ప మొత్తం కూడా క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్ జరిగేది. కనీసం ఒక్క ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, కార్డు కానీ అసలు ఏమీ ఉండేది కాదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ కోటాను రూపాయల డబ్బులు స్కామ్ చేశారని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. అందులోని లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న వాళ్ళకి అసలు సానుభూతే రాదు. ఉదాహరణ చూస్తే కేజ్రీవాల్ అంతటోడే మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ మరి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. మరి ఆ తర్వాత చూస్తే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఒక తెలంగాణ చూస్తే కవిత, మరి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు మరి ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆవిడ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే అసలు ఆవిడ మీద కూడా సానుభూతి రాలేదు. సో కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ డబ్బుని పందికొక్కుల్లాగా ఆనాడు వైసీపీ చెందిన కొంతమంది వ్యక్తులు తిన్నారనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం. అయితే కూటమి కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పేసి వైసీపీ మరి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వారు చెప్పుకునేటువంటి మాటలను కూడా ప్రజలైతే విశ్వసించట్లేదు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు ఈ లిక్కర్ స్కామ్ కేసులో. ఇప్పుడు కనుక ఆయన అరెస్ట్ అయితే ఇక ఆయన బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టం. కొన్ని నెలల పాటు జైల్లో ఉండాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైపోయే పరిస్థితి ఉంది. వైసీపీ నుంచి ఆల్రెడీ 40% లీడర్స్ కూటమిలోకి వెళ్ళిపోయారు. జనసేనలో కొంతమంది, బీజేపీలో కొంతమంది, తెలుగుదేశంలో కొంతమంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయితే ఇక ఆ పార్టీని కాపాడే నాదుడే లేదనేటువంటి ప్రచారం అయితే వాస్తవం. అదేవిధంగా ట్రబుల్ షూటర్ లేని లోటు అయితే ఇప్పుడు స్పష్టంగా వైసీపీ కనపడుతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు లాబింగ్లు చేయడంలో దేశంలోనే టాప్ 5 లాబీస్టులు ఆయన కూడా ఉంటాడు, అందులో డౌటే లేదు. ఈ రోజు కనుక ఆయన ఉన్నట్టయితే బీజేపీ పెద్దలతో ఆయన లాబింగ్ చేసేసి చక్కగా ఈ లిక్కర్ స్కామ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోని బయటపడేసేవాడు అనేటువంటిది వైసీపీలోనే అంతర్గతంగా చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. సో ఇకపోతే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసు నుంచి తాను ఏ విధంగా అయినా సేవ్ అవ్వాలి, తాను అరెస్ట్ కాకూడదు, తాను జైలుకి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పెద్దలకి సరెండర్ అయ్యారని, సో బీజేపీకి ఏది కావాలన్నా తాను చేస్తానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ఎంత సపోర్ట్ అయినా ఇస్తానని, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బులకు సంబంధించి కూడా బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రగా చూపుతున్నారు అనేటువంటి ఒక చర్చ
ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. సరే, ఆ ప్రచారంలో నిజమెంత అబద్ధమెంత అనేటువంటి విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 వారాల నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రావటం లేదు. ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారు. ఇక మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గజగజ వణికిపోతున్నారు. నెక్స్ట్ తననే అరెస్ట్ చేస్తారనే అభిప్రాయాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మరి గతంలో స్కిల్ స్కామ్ కేసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్కు పంపించారు. దాదాపు ఆయన 50 రోజులు పైగానే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అనేక అవస్థలు పడ్డారు, అష్ట కష్టాలు పడ్డారు. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్కి వెళ్ళాడు ఆయన కూడా. సో ఇది వీఐపీలు పొలిటీషియన్స్కి ఈ బ్లాక్ కేటాయిస్తారంట సెంట్రల్ జైల్లో. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్కు తరలిస్తారనేటువంటి ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీ విస్తృతంగా చేస్తుంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత భయంతో వణికిపోతున్నారు అనేటువంటిది అయితే ప్రజల్లో నలుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా చెప్పంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది పైకి భీకరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల మదన పడిపోతున్నారంట. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలకైతే వాళ్ళ మీద ఎలాంటి సానుభూతి ఉండదు. ఎందుకంటే గతంలో చూసాం మనం కేజ్రీవాల్ గారి ఇన్సిడెంట్ కానీ లేకపోతే కవిత గారి ఇన్సిడెంట్ కానీ చూస్తే ప్రజలు చీకొడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే వారి రక్తాన్ని జలగల్లో పీల్చి సొమ్ము చేసుకొని ఆ సొమ్ముతో జల్సాలు చేసి ఆ సొమ్ముతో విదేశాల్లో మరి ఆస్తులు కొనుక్కున్నటువంటి చాలామంది నాయకుల యొక్క భాగోతాలు బయటపడుతుంటే ప్రజలే చీకొడుతున్నారు వాళ్ళని. సో కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ఆలోచన అయితే ఆయనకైతే ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి బీజేపీ పెద్దలతోటి ఆయన ఏదో మంతనాలు జరుపుకొని లిక్కర్ స్కామ్ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారంట. కాబట్టి ఆయన 2 వారాల నుంచి కూడా ఆయన ఎక్కడైతే బెంగళూరు ప్యాలెస్ నుంచి కదలట్లేదంట, బయటికి రావట్లేదంట, తాడేపల్లి ప్యాలెస్కి రావట్లేదంట, ఎవరిని కలవట్లేదంట. కేవలం లిక్కర్ స్కామ్ మీద ఆయన ఎలా బయటపడాలి ముందు. కాబట్టి మరి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు సంబంధించి కొంతమందిని మరి వారి దోతల్ని పిలిపించుకొని మరి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆయన చర్చిస్తున్నాడంట. అదేవిధంగా కర్ణాటక సంబంధించి కొంతమంది బీజేపీ నాయకులతో కూడా మరి బీజేపీ పెద్దలకైతే ఆయన రాయబారం పంపిస్తున్నాడంట. భవిష్యత్తులో బీజేపీకి ఏది కావాలంటే అది చేస్తాను, నన్ను ఈ ఒక్కసారి బయటపడండి, ఈ యొక్క కేసు నుంచి నన్ను బయటపడండి, నేను కనుక ఇరుక్కున్నానంటే నా రాజకీయ భవిష్యత్తు స్మాష్ అయిపోతుందని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో బీజేపీ పెద్దలను అయితే వేడుకుంటున్నారని అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి బీజేపీ పెద్దలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బయటపడేస్తారా? ఇప్పుడు కనుక లిక్కర్ స్కామ్ కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేశారనేటువంటి ఒక ఆలోచనలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు వస్తారు. సో అది బీజేపీకి వచ్చే ఎన్నికల్లో వారికి మైనస్గా మారుతుంది. ఎందుకంటే అవినీతి పరులందరినీ బీజేపీ సేవ్ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఎప్పటి నుంచో ప్రజల్లో ఉంది. సో ఇప్పుడు కనుక ఈ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ గారు అరెస్ట్ కాకపోతే ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రస్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని బయటపడేశారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ప్రజలు వస్తారు. సో దానివల్ల బీజేపీకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేనకి తెలుగుదేశం కూడా రాజకీయంగా ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. కాబట్టి మరి ఈ లిక్కర్ స్కామ్ కేసు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మేరకు సేవ్ చేస్తుంది అనేది వేచి చూద్దాం.